శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మనాడి ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు ఇప్పుడు మనము తులారాశి యొక్క ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి అంటే ఏంటి అంటే చిత్తార్థం, స్వాతి, విశాఖత్రయ స్థుల అంటే చిత్తార్థం చిత్తా నక్షత్రం 2 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 3 పాదములు, మొత్తము 9 పాదములు తులారాశిలోకి వస్తాయి అన్నమాట. వాటి అక్షరాలు వచ్చేసి రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ పేర్లు చెప్తాను. రాజేష్ కావచ్చు, రోహిత్ కావచ్చు, తరుణ్ కావచ్చు, తేజస్విని కావచ్చు, రమ్య కావచ్చు. ఇలా పేర్లు అంటే ఈ పేర్లకు సంబంధించిన వారేనా అంటే కొందరు ఏం చేస్తారంటే జన్మ నక్షత్రం మీద పేరు పెట్టుకోకుండా ఇతరుల పేర్లు పెట్టుకుంటారు అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటే మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో, ఒకవేళ జన్మ నక్షత్రం ఈ తులారాశి అంటే ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా, చిత్తా నక్షత్రము లాస్ట్ 3 పాదం 4వ పాదము, స్వాతి నక్షత్రం 4 పాదం, విశాఖ నక్షత్రం మొదటి 1, 2, 3 పాదాలు అయితే మీది తులారాశి లెక్క వస్తుందన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తోటి ఉంటే మాత్రము దాని విధంగా చూసుకోండి. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఒకవేళ ఉండి కూడా ఈ అక్షరాల మీద పేర్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారనమాట. తులారాశి అనేది ఒక వాయుతత్వ రాశి, చరరాశి. దీని అధిపతి శుక్రుడు అన్నమాట. చరరాశి మరియు వాయుతత్వం కాబట్టి మళ్ళీ దీని యొక్క గుర్తు కూడా తక్కెడ గుర్తు అనమాట. తక్కెడ గుర్తు కాబట్టి ఏ విధంగా అంటే తక్కెడ ఎప్పటికీ ఇలా అవుతుంది కదా, అదేవిధంగా వీళ్ళ యొక్క మానసిక స్థితి కూడా ఒక స్థిరత్వం అనేది ఉండదన్నమాట. ఎప్పటికి కూడా ఒక తక్కెడ మాదిరిగానే చంచలత్వం పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ జాతకస్య చంద్ర భగవానుడు కానీ, బుధ భగవానుడు కానీ ఆలోచన పరంగా, మానసిక పరంగా బాగాలేకపోతే మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి వారికి ఇలాంటి అంటే ఆలోచన పరంగా ఇట్లా ఇబ్బందిగా ఉంది కదా, ఇలాంటి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా గ్రహస్థితి ఉందో తెలుసుకుందాము. ఈ గ్రహాలు ఈ తులారాశి వారికి ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. మొదటిగా ఎక్కువ సంవత్సరాలు గోచారం ఉండే గ్రహాలు వచ్చేసి శనేశ్వర భగవానుడు, గురు భగవానుడు, రాహుకేతులు ఎక్కడెక్కడ ఉన్నారంటే శనేశ్వర భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు, గురు భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా రాహు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు, కేతు వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు అనమాట. ఓకే, ఈ విధంగా గ్రహ సంచారం జరుగుతుంది. శనేశ్వర భగవానుడు 6వ స్థానం అనేది చాలా అద్భుతం అన్నమాట. ఏంటంటే ఎలాంటి సమస్యలు వచ్చినా అంటే వాళ్ళు ఎదిరించే శక్తి, సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని, అంటే స్థిరమైన ఆలోచనలు, అంటే ఒక పట్టుబడితే దాన్ని వదిలిపెట్టే తత్వాన్ని, ఇలాంటి అన్నీ కూడా అనేది శనేశ్వర భగవానుడు కల్పిస్తాడనమాట. మళ్ళీ ఏదైనా వ్యాపారాలకు ఎవరైనా ఒకవేళ మనము వెళ్ళినా కానీ దానికి మన కింద వాళ్ళు శనేశ్వర అంటే మన కింద సేవకులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా మనకు లాభాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మంచిగా పనిచేయడం జరుగుతుంది. వ్యాపారం పెడితే, ఉద్యోగంలో మనకు ఒక మేనేజర్ లెక్క ఉంటే మనకి చెప్పిన వాళ్ళు మన మాట వింటారనమాట. మన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా మనకు అదృష్టం తెచ్చిపెట్టే విధంగా శనేశ్వర భగవానుడు అనేది మనకు ఈ సంవత్సరం అనేది ఉంటాడనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే గురు భగవానుడు 9వ స్థానం కూడా చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పొచ్చు. కాకపోతే గురు భగవానుడు మనకు జూన్ 1 నుంచి కూడా 10వ స్థానంలో మారుతాడు. అప్పటిదాకా మంచి ఫలితాలు అనుభవిస్తాము. దాని తర్వాత కొద్దిగా వృత్తి విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కొద్దిగానే. ఎందుకంటే గురు భగవానుడు ఎప్పుడు కూడా మనకు ధర్మ మార్గం చేసే ప్రయత్నంలో కొద్దిగా ఇబ్బంది పడతామే తప్ప అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా చూసినట్లయితే రాహు వచ్చేసి 5వ స్థానంలో సంచారం అనేది అంత శుభప్రదం కాదు. సంతానం కోరుకునే వాళ్ళకైనా సరే సంతాన సమస్యలు కావచ్చు, పిల్లలతో సమస్యలు కావచ్చు, అదృష్టపరంగా సమస్యలు కావచ్చు, ఇలాంటి దేవతానుగ్రహానికి విషయంలో అంటే ఫ్యూచర్లో చేయబోయే పనులలో మాయాజాలం లేకుంటుంది అనమాట. అంటే ఎందుకు ఆ సమస్య వస్తుంది అనేది ఒక అర్థం కాని రీతిలో ఉంటుంది కాబట్టి వాటి విషయంలో మనకు సమస్యలు వస్తాయి. అదేవిధంగా సినిమా రంగాల వాళ్ళకి కావచ్చు, విదేశీయానానికి కావచ్చు, రాహు విదేశీ కారకుడు అనమాట.
విదేశీ కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సోషల్ మీడియా టెక్నాలజీ పరంగా కావచ్చు, 5వ స్థానంలో ఉండటం వల్ల మనకు అదృష్టం అనేది అనమాట లక్ అని అంటాం కదా! లక్ విషయంలో మనకు అన్‌ఫేవర్ అనేది ఉంటుందనమాట. అంత ఫేవరబుల్‌గా రిజల్ట్స్ అనేది ఇవ్వడనమాట. ఒకవేళ అలాంటి అన్‌లక్ గాని, దేని విషయంలో మనకు ప్రాబ్లమ్ వస్తుందని అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా శనివారం రోజున రాహుగ్రహానికి, అదేవిధంగా రాహు యొక్క అధిపతి మాతా దుర్గా భవానికి పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మరియు కేతు భగవానుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలని చెప్పవచ్చు తులారాశి వారికి. కేతు భగవానుడు ఎప్పటిదాకా డిసెంబర్ మీకు రాహుకేతు గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఉంటారనమాట. తర్వాత రాహు బలం వస్తుంది. తర్వాత రాహు వచ్చేసి తర్వాత కేతు బలం అనేది కోల్పోతాం. తర్వాత ఇప్పటిదాకా డిసెంబర్ 5 నుంచి కేతు అనేది స్థలం మారుతాడనమాట. అప్పటిదాకా కూడా మీకు కేతువు నుంచి మంచి అంటే ఆధ్యాత్మిక పురోగతి కావచ్చు, మరియు మన తాతగారి ఆస్తుల విషయంలో కావచ్చు, దేన్నైతే వదిలేయాలనో అంటే మనకు ఇప్పటిదాకా ఉండే సమస్యలు దేనివల్ల కలుగుతున్నాయి, ఏవైతే నెగిటివిటీని తీసేయాలనో దాని ఆలోచన పరంగా మనకు మంచిగా కేతు సహాయం చేస్తాడనమాట. మీకు 4 గ్రహాలలో అద్భుతంగా చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే మనకు చక్కగా శనేశ్వర బలం కనిపిస్తుంది, అదేవిధంగా గురు బలం కనిపిస్తుంది, తర్వాత కేతు బలం కనిపిస్తుంది. ఒకవేళ మాయాజాలం చెప్పాను కదా, రాహు యొక్క ప్రభావం పడితే మాత్రం తప్పకుండా శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ దుర్గా అమ్మవారికి పూజ చేసుకునే ప్రయత్నం చేస్తే రాహు యొక్క దోషం అనేది తొలగిపోతుంది. జూన్ తర్వాత గురుబలం కొద్దిగా తక్కువైనట్లయితే గురువారం రోజు చక్కగా ఆది నారాయణ స్వాముల వారికి పూజ చేయడం ద్వారా అట్లా మీకు ఈ గ్రహం లోపాలు అనేది తెలుసుకుంటే మీకు ఆ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీకు ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ నెలసరి గ్రహాలు ఉన్నాయి కదా, రవి గ్రహం కావచ్చు, అదే బుధ శుక్ర గ్రహం కావచ్చు, అదేవిధంగా కుజుడు, ఈ గ్రహాలు అనేది తక్కువ రోజులు మనకు గ్రహ సంచారం చేస్తాయి. అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికి తులారాశికి రవి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం సంచారం అనేది చాలా మంచి సంచారం అనమాట. ఎందుకంటే ఫలితాలు సూర్యభగవానుడు 6వ స్థానంలో ఉంటే మనకి ఏంటంటే రాజనీతి కావచ్చు, శత్రువుల సంహారం కావచ్చు, ఏదైనా సరే ఈ రవి కావచ్చు, కుజు భగవానుడు కావచ్చు, ఈ కొద్దిగా ఏంటంటే ఉగ్రగ్రహాలు అనమాట. ఈ శత్రుక్షేత్రంలో ఉంటే శత్రువులని మనము సంహరించేటట్టు శక్తి అనేది మనకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి శనేశ్వర రవిగ్రహ 6వ స్థానం అనేది చాలా అద్భుతమైన ఫలితం అన్నమాట. అదే కుజ భగవానుడు 5వ స్థానం అనేది అంత అనుకూలించదు. రాహు కుజుడు చూశారు కదా, రాహు ఏ విధంగా అయితే అదృష్టమే దెబ్బతీస్తున్నాడో 5వ స్థానం యొక్క వలన ఫస్ట్ మెయిన్ మన పిల్లలతో సమస్యలు రావచ్చు. మళ్ళీ అదేవిధంగా అదృష్టం విషయంలో ఇబ్బంది కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, ఇల్లు ఇట్లా ఏదైనా కొనాలనుకున్నా కానీ వాటి విషయాలలో ఇబ్బందులు కలగవచ్చు అనమాట. క్రీడల విషయంలో కూడా అంటే కుజుడు క్రీడలకు, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మనకు పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, అలాంటి వాటికి కూడా ఏంటంటే అదృష్టాన్ని తెచ్చే విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఎనర్జీ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఎదిరించే విషయంలో భయపడుతున్నారు అంటే అక్కడ మీకు కుజబలం దెబ్బతిన్నది అని అర్థం అనమాట. గోచారంలో మీకు దెబ్బతింటుంది అని చూపిస్తుంది కదా తులారాశి వారికి. అదేవిధంగా మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు జన్మజాతకస్య కుజుడు బలంగా ఉన్నాడంటే గోచార కుజుడు అనేది అంత ప్రభావం చూపించడు కాబట్టి ఒకవేళ జన్మ జాతకంలో కూడా కుజ ప్రభావం నెగిటివ్గానే ఉంది, ఈ గోచార శాతు మీకు చూపిస్తున్నాడు అంటే మాత్రం తప్పకుండా మంగళవారం రోజు మీకు అర్థమైపోతుంది ఏంటంటే దేనైనా ఎదుర్కోలేని శక్తి ఎప్పుడైతే మనకు లేదంటే అప్పుడు కుజ భగవానుడు బలం లేనట్టే మనకు. తప్పకుండా మంగళవారం రోజు మీరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం ద్వారా మీకు చక్కటి బలం అనేది దొరుకుతుంది అనమాట. అదేవిధంగా మీరు బుధ భగవానుడు ఇక్కడ 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధ భగవానుడు 5వ స్థానం సంచారం కూడా అంత అనుకూలమైన ఫలితం ఉండదన్నమాట. ఆలోచన పరంగా కానీ మనకు అదేవిధంగా వ్యాపార పరంగా కానీ మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. శుక్ర భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం సంచారం అనేది కూడా సౌఖ్యం అనేది లోపిస్తుందన్నమాట. ఈ విధంగా ఈ నెలసరి గ్రహాలు అనేది ఉంటాయి. మీకు గురుడు, అదేవిధంగా శనేశ్వర భగవానుడు, రాహు కేతులు చూసాం కదా, అందులో ఎక్కువ శాతం రాహు యొక్క నెగిటివిటీ కనబడుతుంది కాబట్టి తప్పకుండా రాహువుకు దుర్గా భవాని మాతకు పూజ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అన్ని విషయాల్లో కూడా శుభం అనేది కలుగుతుందన్నమాట. ఈ రాశి ఫలితాలలో తులారాశి ఫలితాలు మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పానని భావన అనుకుంటున్నాను. మీకు ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.